Hello all, welcome back to my channel. Today we are going to learn how to draft a bail petition. సో నేను ఇక్కడ ఆల్రెడీ డ్రాఫ్ట్ చేసి పెట్టాను. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ దగ్గరికి కూడా ఒక బెయిల్ పిటిషన్ కోసం ఎవరైనా క్లయింట్ వస్తే ఆ కేసుని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా డ్రాఫ్ట్ చేయాలి అనేది వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నౌ. సో ఫస్ట్ ఏం చేయాలి, మీరు డ్రాఫ్ట్ చేసే ముందు ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద హానరబుల్, ఏ కోర్ట్ అయితే ఆ కోర్ట్ అండ్ నేమ్, ప్లేస్ నేమ్ మెన్షన్ చేయండి. సో ఇక్కడ కేసు నెంబర్ ఇది మీరు తెలియకపోతే బ్లాంక్ లో వదిలేసేయండి. తర్వాత కోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా మీరు ఈ కేసు నెంబర్ని ఫిల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ సిఆర్ నెంబర్ అంటే క్రైమ్ నెంబర్, ఇది పోలీస్ స్టేషన్ లో మీకు దొరుకుతుంది, వాళ్ళని అడగండి. అలాగే ఏ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయ్యారు, ప్లేస్ మెన్షన్ చేయండి, అండ్ ఎవరెవరి మధ్యలో జరుగుతుంది. సో ఇక్కడ పోలీస్ వాళ్ళు కంప్లైంట్ చేస్తేనే కదా బెయిల్ గురించి అడుగుతాము. కాబట్టి మీరు ఆల్వేస్ మీరు ఎవరి మీద అయితే కేసు అయిందో అతని తరపున మీరు వాదిస్తారు కాబట్టి సో ఆయన పేరు, ఆయన ఏజ్ ఏంటి, అడ్రస్ ఏంటి మొత్తం మెన్షన్ చేయండి. అలాగే అక్యూజ్ నెంబర్ ఏంటి అంది. ఒకవేళ ఒక కేసులో 5 మెంబర్స్ ఉంటే మీరు రిప్రజెంట్ చేస్తున్న అక్యూజ్ నెంబర్ ఎంత, ఆ నెంబర్ మెన్షన్ చేయండి. అలాగే పోలీస్ స్టేషన్ యొక్క డీటెయిల్స్ కూడా, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్ అండ్ పోలీస్ స్టేషన్ ఏరియా ఉంది, సిటీ నేమ్ మొత్తం మెన్షన్ చేయండి. అలాగే నెక్స్ట్ హెడ్డింగ్ ఏంటి, బెయిల్ అప్లికేషన్ అండర్ విచ్ సెక్షన్ యు ఆర్ గోయింగ్ టు రిక్వెస్ట్ ద కోర్ట్. సో ఇక్కడ బెయిల్ పిటిషన్స్ అనేవి 2 రకాలు ఉంటాయి. బెయిలబుల్ కేసెస్ ఉంటాయి, నాన్ బెయిలబుల్ కేసెస్ ఉంటాయి. సో మీ దగ్గరికి వచ్చిన క్లయింట్ ఏం తప్పు చేశారు, ఆయన మీద ఎందుకు రిజిస్టర్ చేశారు, అసలు వాంటెడ్గా ఏమైనా కేసు పెట్టారు అనేది మీరు డిస్కస్ చేసి క్లయింట్తో, దాన్ని బట్టి మీరు ఇక్కడ సెక్షన్ అనేది అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసు ఒక పర్సన్ వేరే బి అనే పర్సన్ని బెదిరించారనమాట. మిమ్మల్ని చంపేస్తాను, మీ ఇంటిని కాల్ చేస్తానని చెప్పేసి బెదిరించినందుకు పోలీస్ వాళ్ళు నాన్ బెయిలబుల్ కేసు రిజిస్టర్ చేశారు. సో ఇప్పుడు ఆ కేసు అనేది కరెక్టా కాదా అనేది మనకు తెలియదు, కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది కదా. సో మీరేం చేస్తున్నారు, అక్యూజ్డ్ తరపున బెయిల్ పిటిషన్ వేస్తున్నారు నాన్ బెయిలబుల్ కేసెస్లో. కాబట్టి దానికి రిలవెంట్ సెక్షన్ ఏంటి, సెక్షన్ 480 ఆఫ్ BNSS. సో ఇది ఏం చెప్తుంది సెక్షన్ 480 అంటే, దిస్ సెక్షన్ డీల్స్ విత్ ద గ్రాంట్ ఆఫ్ బెయిల్ బై మెజిస్ట్రేట్ ఇన్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్. అంటే మెజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్లో బెయిల్ గ్రాంట్ చేయడానికి మనము ఈ సెక్షన్ 480 కింద అపీల్ చేసుకుంటాం అనమాట. సో ఎవరి కింద నేమ్ కింద అపీల్ చేస్తున్నాం, అక్యూజ్ నెంబర్ 3 అది మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ సో రెస్పాండెంట్ పోలీస్ వాళ్ళు ఏ సెక్షన్స్ కింద రిజిస్టర్ చేస్తారు కేసు అని అంటే, క్రైమ్ నెంబర్ మెన్షన్ చేయండి, డేట్ మెన్షన్ చేయండి, అలాగే ఏ సెక్షన్ అయితే అప్లై చేస్తారో ఆ సెక్షన్ కూడా. సో ఇక్కడ అప్లై చేసిన సెక్షన్ ఏంటి, సెక్షన్ 303 సబ్ సెక్షన్ ఆఫ్ ద BNSS యాక్ట్. సో ఇది ఏం చెప్తుంది, అగ్రివేటెడ్ క్రిమినల్ ఇంటిమిడేషన్ అనమాట. సో వాట్ ఈస్ దిస్ అంటే, నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఒక పర్సన్ ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ దగ్గరికి వెళ్ళి ఈరోజు నైట్ నేను చంపేస్తాను, అలాగే మీ ఇంటిని తగలబెట్టేస్తాను అని చెప్పేసి ఒక థ్రెట్ లాంటిది ఇచ్చారనుకోండి. అలాంటప్పుడు ఈ సెక్షన్ 303 సబ్ సెక్షన్ ఆఫ్ BNSS యాక్ట్ని వాళ్ళ మీద సెక్షన్ కింద కేసు బుక్ చేశారనమాట. అతను చేశారో లేదో మనకు తెలియదు, అది కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్. సో ఎవరు కంప్లైంట్ చేశారు, డిఫాక్టో కంప్లైనెంట్. అంటే డిఫాక్టో అంటే ఏంటి అంటే, సో ఒరిజినల్గా ఇండివిజువల్ హూ యాక్చువల్లీ అప్రోచ్ ద పోలీస్ ఆర్ అథారిటీస్, ఆయన తరపున ఈ కేసు అనేది రిజిస్టర్ చేశారనమాట. సో డిఫాక్టో కంప్లైంట్ అంటే ఏం లేదు, ఒక ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ మీద కేసు రిజిస్టర్ చేయడానికి వస్తే, ఇక్కడ ఏ అనే పర్సన్ ఎవరైతే రిజిస్టర్ చేయడానికి వచ్చారో ఆ పర్సన్ని డిఫాక్టో కంప్లైనెంట్ అంటారనమాట. అది ఏ కేసు కింద బుక్ చేశారు, నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద అలెక్ట్ చేసేసి కేసు అనేది రిజిస్టర్ చేశారు. అలాగే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో, మనం రిప్రజెంట్ చేస్తున్న పర్సన్ మీద ఆల్రెడీ కోర్టు PT వారెంట్ కూడా ఇష్యూ చేసింది అనమాట. PT వారెంట్ అంటే ఏంటి అంటే, ప్రొడక్షన్ ట్రాన్సిట్ వారెంట్ అనమాట. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ని సోన్సో కడప డిస్ట్రిక్ట్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. సేమ్ పర్సన్ మీద విజయవాడ పోలీస్ స్టేషన్లో కూడా వేరే కేసు కింద కోర్టులో పర్మిట్ చేయాలి, అతన్ని సబ్మిట్ చేయాలి. అలాంటప్పుడు PT వారెంట్ ఇష్యూ చేస్తారనమాట. సో ఆ కేసు దేని మీద, ఏ సెక్షన్ కింద ఉంది అని అంటే, సెక్షన్ 305 క్లాజ్ A అండ్ అలాగే సెక్షన్ 317 సబ్ సెక్షన్ 2 ఆఫ్ BNSS. ఈ రెండు ఏంటంటే, ఫస్ట్ 305 వచ్చేసి వాలంటరీలీ కాజింగ్ హర్ట్, అండ్ నెక్స్ట్ సెక్షన్ 317 వచ్చేసి వర్డ్ జెస్చర్ ఆర్ యాక్ట్ ఇంటెండెడ్ టు ద ఇన్సల్ట్ ద మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ కింద కేసు అనేది ఆల్రెడీ బుక్ చేశారు, దానికి PT వారెంట్ ఇష్యూ అయింది అని చెప్పేసి డీటెయిల్స్ ఇస్తున్నారు ఆల్రెడీ అతని మీద ఉంటే. ఒకవేళ లేదనుకోండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ ఏ గ్రౌండ్స్ మీద మీరు బెయిల్ అప్లికేషన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు కోర్టుకి అంటే, ద పిటిషనర్ ఈజ్ ఇన్నోసెంట్ హ్యాస్ బీన్ ఫాల్స్లీ ఇంప్లికేటెడ్ ఇన్ ద ప్రెజెంట్ కేస్.
అండ్ నెక్స్ట్ ద అలిగేషన్స్ ఆర్ బేస్లెస్ అండ్ ఫైల్డ్ ఓన్లీ ఫర్ రికార్డ్ పర్పస్. సో ఇవన్నీ మీరు ఎవరు చెప్పారు? మీ క్లయింట్ చెప్పింటారు. అది నిజంగా చేశారా లేదా ఆయన చెప్తారు కదా మీ దగ్గరికి వచ్చినప్పుడు. సో దాని ప్రకారము మీరు ఇక్కడ గ్రౌండ్స్ అనేది మెన్షన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ద పిటిషనర్ హ్యాస్ నో ప్రీవియస్ క్రిమినల్ యాంటిసిడెంట్స్. అండ్ నెక్స్ట్ ద కేస్ అపియర్స్ టు బి a result of logical political vedanta అండ్ ద పిటిషనర్ ఈజ్ సోల్ బ్రెడ్ విన్నర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. అంటే ఏం చెప్తున్నారు? సో మీకు ఇంతకుముందు చెప్పాను కదా పైన. సో ఏ సెక్షన్ కింద మీరు ఈ నాన్ బెయిలబుల్ కేసులో బెయిల్ రిక్వెస్ట్ చేస్తున్నారంటే సెక్షన్ 480 కదా. సెక్షన్ 480 ఎవరికి ఇస్తారు బెయిల్ అని అంటే, ఎవరైతే ఒకరే ఫ్యామిలీలో సంపాదిస్తున్నారో, లేదా ఆయనకి ఇంతకుముందు ఏ కేసులో కూడా పనిష్మెంట్ పడలేదు ఇలాంటి సిచ్యువేషన్స్లో, లేదా అతనికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి అలాంటి కేసెస్లో ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసులో బెయిల్ అనేది ఇస్తారనమాట. సో దానికి రిలేటెడ్గా మీరు గ్రౌండ్స్ అనేది రాసుకోవాలి. ఒకవేళ నిజంగా వాళ్ళకి ఏమి హెల్త్ ఇష్యూ లేకుండా మీరు ఫేక్ పెడితే కనుక మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో ఏదైతే ఉందో అది ఆ ఫ్యాక్ట్స్ మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి హిస్ ఏజ్డ్ ఫాదర్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ సీరియస్, వాళ్ళ ఫాదర్కి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఈయన సపోర్ట్గా ఉండాలి, అలాగే ఈయన ఒక్కరే సంపాదిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీలో, అండ్ అలాగే అతనికి పర్మనెంట్ రెసిడెన్స్ ఉంది సో ఆన్ సో ప్లేస్లో కడప డిస్టిక్లో, అండ్ హీఈస్ నాట్ లైక్లీ టు అబ్స్కాండ్, అంటే పారిపోవడానికి ఏం ప్రయత్నించడం ఎందుకంటే ఒరిజినల్ పర్మనెంట్ రెసిడెంట్ ఉందన్నమాట అని చెప్పడానికి. అండ్ అలిగేషన్స్ ఎఫ్ఐఆర్ ఆర్ వాగ్యూ అండ్ వితౌట్ ఎనీ సబ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేశారు. As per the remand report, investigation is completed. Only filing of the charge sheet is pending. The petitioner undertakes to attend the honorable court regularly for further proceedings. అంటే పిటిషనర్ ఖచ్చితంగా వస్తారు, ఏదైనా కోర్ట్ ప్రొసీడింగ్స్ ఉంటే మీరు ఎప్పుడైతే డేట్ ఇస్తారో అని చెప్పేసి ఒక ప్రామిస్ చేస్తున్నట్లు. ద పిటిషనర్ ఈజ్ రెడీ టు ఫర్నిష్ థర్డ్ పార్టీ షూరిటీ ఆల్సో, అంటే వేరే పర్సన్ని షూరిటీగా పెట్టుకొని కొంచెం అమౌంట్ కట్టేసి కూడా బెయిల్ అనేది తీసుకోవడానికి ఈయన రెడీగా ఉన్నారు అని చెప్పేసి మీరు ఆ గ్రౌండ్ని మెన్షన్ చేస్తున్నారు అనమాట. నో సిమిలర్ బెయిల్ పిటిషన్ ఈస్ పెండింగ్ బిఫోర్ ఎనీ అదర్ కోర్ట్, అంటే సేమ్ ఇదే విధంగా ఇంకొక కోర్టులో ఎలాంటి బెయిల్ పిటిషన్ పెండింగ్లో లేదు అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాం. అలాగే కోర్టుకి ప్రే చేస్తున్నాము. ఇన్ ద వ్యూ ఆఫ్ ద అబౌవ్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ ద పిటిషనర్ హంబ్లీ ప్రేస్ ద హానరబుల్ కోర్ట్ మే బి ప్లీజ్ టు గ్రాంట్ బెయిల్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. ఏ కేసు నెంబర్ అయితే క్రైమ్ నెంబర్ ఉందో ఆ క్రైమ్ నెంబరు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయినది, సో ఆ కేసు రిలేటెడ్గా బెయిల్ అడుగుతున్నాము అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్గా మీరు ప్రే చేస్తున్నట్లు రాసుకో. అండ్ నెక్స్ట్ ఇక్కడ హెన్స్ దిస్ పిటిషన్ ఎక్కడైతే ఫైల్ చేస్తున్నారో ప్లేస్, డేట్, ఏ డేట్ని అయితే ఫైల్ చేస్తున్నారో ఆ డేట్, అండ్ ఫైల్డ్ బై ఎవరు ఫైల్ చేస్తున్నారు? యాజ్ అ అడ్వకేట్గా అక్యూజ్ నెంబర్ 3కి మీరు ఫైల్ చేస్తున్నారు కాబట్టి అడ్వకేట్ నేమ్, వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబరు, అండ్ అడ్వకేట్ ఫర్ అక్యూజ్ నెంబర్ 3. అండ్ నెక్స్ట్ నోట్లో దిస్ ఈస్ ద ఫస్ట్ బెయిల్ అప్లికేషన్ ఫైల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద అక్యూజ్ నెంబర్ 3. ఇంతకుముందు ఏ బెయిల్ పిటిషన్ ఫైల్ చేయలేదు, ఫస్ట్ ఫైల్ చేస్తున్నాం అని చెప్పేసి జస్ట్ గమనికలాగా మెన్షన్ చేయాలన్నమాట. సో ఇది ఒక డ్రాఫ్ట్ని మీ దగ్గరకు వచ్చిన కేస్ డీటెయిల్స్ని బట్టి మీరు డ్రాఫ్ట్ చేసుకోవడం. సో ఇదంతా అయిపోయిన తర్వాత మీరు సిగ్నేచర్స్ అవి పెట్టుకున్న తర్వాత స్టాంప్ వేసిన తర్వాత ఫస్ట్ పేజ్లో మాత్రం, సో ఇదంతా ఒక లోపల ఉంటుంది, బాడీ ఆఫ్ ద పేజ్ ఉంటుంది. ఇప్పుడు ఒక బుక్ కొనుక్కుంటే మనకు కవర్ ఫోటో ఉంటుంది కదా, సో ఆ కవర్ ఫోటోలో మాత్రం ఇది మెన్షన్ చేసుకోండి. ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద హానరబుల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ అండ్ ప్లేస్, అండ్ ఏదైతే కేసు నెంబర్ ఉందో ఆ కేసు నెంబరు. సో ఇంతకుముందు ఏ క్రైమ్ నెంబర్ రిజిస్టర్ అయిందో ఇన్ క్రైమ్ నెంబర్ ఆఫ్ 2 Town PS కడప డిస్టిక్, బెయిల్ అప్లికేషన్ ఏ లోపల ఏముందో కంటెంట్ జస్ట్ మనం బుక్ కవర్లోనే ఇస్తున్నాం అనమాట. సేమ్ అలాగే ఇది కూడా బెయిల్ అప్లికేషన్ ఫైల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పిటిషనర్ అక్యూజ్ నెంబర్ 3 అండర్ సెక్షన్ 480 BNSS ఫైల్డ్ బై మీ అని చెప్పేసి మీ యొక్క అడ్వకేట్ నేమ్ అండ్ వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి స్టాంప్ వేసి కోర్టుకి మీ బెయిల్ పిటిషన్ని సబ్మిట్ చేయాలి. సో దిస్ ఈస్ ద వే హౌ యూ కెన్ డ్రాఫ్ట్ ఎ బెయిల్ పిటిషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ సో ఫar. So if you need this Word document or PDF document, just comment lo PDF అని మెన్షన్ చేయండి. I'll send this PDF and you can use this for your cases as well.